నమస్తే. నేను డాక్టర్ కపిల స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో మనము సంతానం లేమి సమస్యలకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందా అనే విషయంపై చర్చించుకుందాము. అవును. ఇన్‌ఫర్టిలిటీకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. సాధారణంగా హోమియోపతిలో వ్యక్తిగత లక్షణాలను బట్టి శారీరక మరియు మానసిక గుణాలని బట్టి ఆధారించుకొని హోమియోపతి మందు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సంతానలేమికి కారణాలు ఏదైనా ఉండొచ్చు. ముఖ్యంగా స్త్రీలలో చెప్పుకున్నట్లయితే పీరియడ్స్ ఇష్యూ కానీ, పీసీఓడీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, అండము ఉత్పత్తి జరగకపోవడము మరియు హార్మోనల్ సమతుల్యత లాంటి సమస్యలు, ట్యూబల్ బ్లాకేజ్, ఎండోమెట్రియోసిస్, లోకోరియా లాంటి సమస్యలు ఏవైనా కారణాలు అయ్యి ఉండొచ్చు. మరియు పురుషుల్లో సంతానలేమి కారణాలు స్పెర్మ్ కౌంట్ తక్కువే ఉండొచ్చు. స్పెర్మ్ చలనము తక్కువగా ఉండడము, మరియు హార్మోనల్ సమస్య ఉండడము, ఒత్తిడి ఉండడము ఆధారించుకొని వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని హోమియోపతి మందు ఇవ్వడం జరుగుతుంది. సో, ఇన్‌ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ఉంది. సహజంగా డాక్టర్ పర్యవేక్షణలో వాడాల్సిన మందులు పల్సటిల్లా, లైకో, యాగ్నస్, కోనియము, ఫాస్ఫరస్, సెపియా, నాట్రమోర్ లాంటి మెడిసిన్స్‌తో పాటు వ్యక్తిగత లక్షణాలను బట్టి ఇంకా ఈ కరెక్ట్‌గా చర్చించుకోవాలి అంటే ఆహార నియమాలు పాటిస్తూ, ఎక్కువ డ్రై ఫ్రూట్సు, స్ట్రెస్ అనేది తగ్గిస్తూ, మెడిటేషన్‌తో పాటు వ్యాయామాలు చేసినట్లయితే వ్యక్తిగత గుణాలని బట్టి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇన్‌ఫర్టిలిటీ సమస్య నుంచి పూర్తిగా నివారించుకోవచ్చు. ధన్యవాదాలు.